హలో గైస్, మన 30 డేస్ ఆఫ్ స్క్రిప్ట్ రైటింగ్ సిరీస్లో ఈరోజు డే 1. స్క్రిప్ట్ రైటింగ్ ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని 3 యాక్ట్ స్ట్రక్చర్ అంటారు. ఇట్ హ్యాస్ యాక్ట్ 1, యాక్ట్ 2 అండ్ యాక్ట్ 3. అర్థం కాలేదు కదా? నో ప్రాబ్లం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో నేను చెప్తాను. మనకి స్కూల్లో 3 టైప్స్ ఆఫ్ నోట్స్ ఉంటాయి కదా, క్లాస్ వర్క్, రఫ్ నోట్స్ అండ్ హోంవర్క్ నోట్స్. యాక్ట్ 1ని నేను క్లాస్ వర్క్ అంటాను, ఎందుకంటే క్లాస్లో మనకి న్యూ టాపిక్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తారు. అలానే మనకి యాక్ట్ 1లో మన హీరోని అండ్ వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎవ్రీథింగ్ క్లియర్గా అండ్ సింపుల్గా ఉంటుంది. యాక్ట్ 2ని నేను రఫ్ నోట్స్తో చెప్తాను, ఎందుకంటే రఫ్ నోట్స్ అంటే గజిబిజిగా, కన్ఫ్యూషన్గా కరెక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. అలానే యాక్ట్ 2లో కూడా ట్విస్టెస్, ప్రాబ్లమ్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ ఇక్కడే వస్తాయి. హీరో బాగా స్ట్రగుల్ అవుతాడు. అండ్ ఫైనల్లీ యాక్ట్ 3 హోంవర్క్ నోట్స్. ఇది మనకి నచ్చకపోయినా ఫైనల్ అండ్ క్లీన్ అవుట్పుట్ వస్తుంది. అలానే యాక్ట్ 2లో స్టోరీ క్లియర్ కంక్లూజన్కి వస్తుంది. హీరో ఎందుకు ఫైట్ చేశాడు అండ్ ఎండ్ రిజల్ట్ ఏంటిదని మనకి ఇక్కడే తెలుస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే యాక్ట్ 1ని ఇంట్రడ్యూస్ అంటారు, యాక్ట్ 2ని స్ట్రగుల్ అంటారు, యాక్ట్ 3ని కంక్లూజన్ అంటారు. ఇదే 3 యాక్ట్ స్ట్రక్చర్.